హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు బైనామియల్ థియరం చెప్పుకుంటున్నాము. రన్నింగ్ టాపిక్ ఈజ్ బైనామియల్ థియరం. దీనికి ముందు క్లాసు ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లం సెట్ 1 అని చెప్పి 5 సమ్స్ ఇచ్చాము. 5 సమ్స్ ఇవన్నీ కూడా ఎంసెట్కి, జేఈ మెయిన్స్, అడ్వాన్సు, ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్లాస్ని ఫాలోఅప్ చేస్తుండండి. బైనామియల్ థియరం అంటే మీకు డౌట్ లేకుండా ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఎంసెట్, జేఈ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటి కూడా మీకు బాగా ఉపయోగపడే విధంగా క్లాస్ చెప్తాను. జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ప్రాబ్లం సెట్ 1లో 5 సమ్స్ ఇచ్చాను కదా, వాటిలో ఫస్ట్ సమ్ ఇది. ఫస్ట్ సమ్ని ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ చూద్దాము. క్లాస్ నెంబర్ 8 ఇది. ప్రూవ్ దట్ C1 ప్లస్ 2C2 ప్లస్ 3C3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCN ఈక్వల్ టు n into 2 power n minus 1. ప్రూవ్ దట్ C1 plus 2 into C2 plus 3 into C3 plus 4 into C4 plus 5 into C5 plus and so on plus n into Cn equal to n into 2 power n minus 1 అని ప్రూవ్ చేయండి, రుజువు చేయండి అని చెప్పి మనం సమ్మిచ్చారు. సొల్యూషన్లో LHS ఉంది, RHS ఉంది. కాబట్టి LHS తీసుకోండి. LHS ఈక్వల్ టు C1 plus 2C2 plus 3C3 plus 4C4 plus and so on plus NCN. 2C2 అంటే 2 into C2, 3C3 అంటే 3 into C3, 4C4 అంటే 4 into C4, NCN అంటే NCN అంటే N into Cn. అలా దిస్ ఈక్వల్ టు C1. ఇక్కడ C1, C2, C3, C4 అనేవి బైనామియల్ కోఎఫిషియెంట్స్, ద్విపద గుణకాలు. అంటే దీనికి బైనామియల్ పవర్ ఉంటుంది. ఇక్కడ n అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఈఎన్ కాదు, సిఎన్ కోఎఫిషియెంట్ ఈఎన్ కాదు. ఇక్కడ సికి సఫిక్స్లు n చూడండి. అంటే ఇక్కడ n అనేది వచ్చింది కాబట్టి బైనామియల్ పవర్ ఏమై ఉంటుంది? ఎన్ఐ ఉంటుంది. బైనామియల్ పవర్ అనేది ఎన్ఐ ఉంటుంది. జనరల్గా 1 + x హోల్ పవర్ n అంటే C0 ప్లస్ C1x ప్లస్ C2x² ప్లస్ C3x³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn x పవర్ n. ఇక్కడ ఇవన్నీ కూడా C0, C1, C2, C3 అండ్ సో ఆన్ Cn అన్నీ కూడా ఏంటివి? బైనామియల్ కోఎఫిషియెంట్స్, ద్విపద గుణకాలు. ఇవన్నీ కూడా ద్విపద గుణకాలు. అంటే ఇక్కడ ద్విపద గుణకాలు ఇచ్చారు, ద్విపద గుణకాల మొత్తము. అయితే ఆ ద్విపద గుణకాల మొత్తానికి C1 అంటే ఇక్కడ 1 into C1, C2 అంటే 2 into C2 అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఆ మొత్తం కూడా ఎంత అవుతుందని చూపించాలి. n into 2 power n minus 1 అని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ పవర్ ఏమై ఉంటుంది? n అనేది పవర్ అయి ఉంటుంది. బైనామియల్ పవర్ ఎంత అంటే n. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు? దిస్ ఈక్వల్ టు NC1 పవర్తో సహా రాస్తున్నాం ప్లస్ 2 into NC2 ప్లస్ 3 into NC3 ప్లస్ 4 into NC4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n into NCN. అంటే ఇక్కడ ఏం లేదు, ఇచ్చిన పవర్ లేకుండా రాస్తే పవర్ రాసాం అంతే. ఇక్కడ NC1 అంటే వాల్యూ ఎంత ఉంటుంది? జనరల్గా NC0 అంటే 1, NC1 అంటే n, NC1 అంటే n. కాబట్టి n ప్లస్ 2 into NC2, n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ into n minus r ఫ్యాక్టోరియల్ NC2
n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే r అంటే ఎంత, ఇక్కడ ఎంత వాల్యూ ఎంత 2, n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ nc3. ఈ ఫార్ములాస్ దేని ప్రకారం రాస్తున్నాం, ఎన్సిఆర్ ఫార్ములా. nc3 అంటే ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాస్తున్నాం. n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ ఎన్సిఎన్ అంటే 1. ఎన్సిఎన్ అంటే 1. మనకి జనరల్ ఫార్ములా ఏంటి, nc1 ఈక్వల్ టు ఎన్సిఎన్ ఈక్వల్ టు nc1 అంటే nc1 ఈక్వల్ టు n, nc1 ఈక్వల్ టు n, ncn ఈక్వల్ టు 1. ఇవి ఫార్ములాస్. ఇవి మీరు ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం చేసినా కానీ ఇవి వచ్చేస్తాయి. దిస్ ఈక్వల్ టు n ప్లస్ n ప్లస్ 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆపేసేస్తున్నాం. వై, బికాజ్ ఇన్ డినామినేటర్ there is one term n minus 2 factorial term, n minus 2 factorial term is here. n minus 2 factorial term డినామినేటర్ ఉంది కాబట్టి పైన n ఫ్యాక్టోరియల్ విస్తరణలో మనం ఏం చేస్తున్నాం, n minus 2 దగ్గర ఆపేసేస్తున్నాం. కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ 1 అంటే n కదా, n. This is equal to n ప్లస్ ఈ n minus 2 ఫ్యాక్టోరియల్ n minus 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, n minus 3 ఫ్యాక్టోరియల్ n minus 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, ఆ 2 క్యాన్సిల్ అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, అదే రాశాను అనుకోండి. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఇంటూ 2 ఇంటూ 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఈ 2 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్. వాట్ ఆర్ ది రిమైనింగ్ టర్మ్స్, n ఇంటూ n మైనస్ 1 బై 1. 1 రాయాల్సిన పని ఉందా, నేను రాసేద్దాం. n ఇంటూ n మైనస్ 1 బై 1 ప్లస్ n ఇంటూ n minus 1 into n minus 2 by 2 into 1 plus and so on plus n అవి. దిస్ ఈక్వల్ టు అన్ని టర్మ్స్లో కూడా n ఉంది కాబట్టి n కామన్ తీసి అనుకోండి, n ఆఫ్ 1 ప్లస్ n మైనస్ 1 బై 1 ప్లస్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఇంటూ n minus 2 by 2 into 1 plus నెక్స్ట్ టైం వచ్చుద్ది. నెక్స్ట్ టైం రాయాలనుకుంటే n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 by 2 into 1 కదా,
ఇక్కడ 1 2 into 1 3 into 2 into 1 plus and so on plus 1. ఎందుకంటే ఇక్కడ n ఉంది కదా, ఆ n కామన్ తీసినప్పుడు అక్కడ 1 ఉంటుంది. దిస్ ఈక్వల్ టు n into 1 ప్లస్, ఇప్పుడు n-1ని క్యాపిటల్ N అనుకోండి. n-1 ఈక్వల్ టు క్యాపిటల్ N. n-1 ఈక్వల్ టు క్యాపిటల్ N. n-2 ఈక్వల్ ఏమవుతుంది? n-1 అవుతుంది. n-3 ఈక్వల్ ఏమవుతుంది? n-2 అవుతుంది. n-1 ఈక్వల్ టు n అనుకుంటే n-2 టు n-1 ఎలా? ఇక్కడ -1 చేర్చండి రైట్ సైడ్ బోత్ సైడ్స్, -1 n-1. ఇక్కడ -1 -2 అవుతుంది. n-2 ఈక్వల్ టు n-1. ఇక్కడ -1 చేర్చండి, n-2 -1 n-1 -1 అంటే -2 -1 అంటే -3. కాబట్టి n-3 ఈక్వల్ టు n-2 అలా. కాబట్టి ఇక్కడ n-1 అంటే n అనుకున్నాం కదా, n/1 ప్లస్ n ఇంటూ n-1. n-2 అంటే ఎంతకి ఈక్వల్ అయింది? n-2 ఈక్వల్ టు n-1 బై 2 into 1 ప్లస్ n into n-1 into n-2 by 3 into 2 into 1 plus and so on plus 1. This is equal to n into 1 అంటే రాయొచ్చు nc0 రాయొచ్చు. 1 అంటే nc0, ఎందుకంటే 1 అంటే nc0 ఉన్నాయి కదా, nc1 అంటే n వచ్చుది, కాబట్టి nc0 అని రాయొచ్చు. ఇది n అంటే ncn అని రాయొచ్చు ప్లస్ ncn nc1 ఇది ఎంతకి ఈక్వల్ ఉంది? nc1 ప్లస్ ఇది 2 into 1 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 into 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ కదా, 2 ఫ్యాక్టోరియల్. అలాగే 3 into 2 into 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో రాయొచ్చు మనం 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్. చూడండి ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, పైన 2 టర్మ్స్ ఉన్నాయి, n into n-1 into. కాబట్టి ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? nc2కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ nc2 ప్లస్ ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? nc3 డినామినేటర్లో 3 ఉంది, 3 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 3 ఉంది కాబట్టి పైన 3 టర్మ్స్ ఉండాలి. 1 2 3 అంటే n into n-1 into n-2 3 టర్మ్స్ ఉన్నాయి, బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? nc3కి ఈక్వల్ అవుతుంది. nc3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 అంటే ncn అని రాయొచ్చు, ncn. చూడండి మనకు బ్రాకెట్లో ఉంచదు nc0 nc1 ప్లస్ nc2 ప్లస్ nc3 ప్లస్ nc4 ప్లస్ nc5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ncn. అంటే ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? ఇదంతా కూడా ద్విపద గుణకాల మొత్తము వచ్చింది మనకి. బ్రాకెట్స్లో ద్విపద గుణకాల మొత్తం వచ్చింది. ద్విపద గుణకాల మొత్తం ఎంతకి ఈక్వల్ అవుతుంది? n into 2 పవర్ క్యాపిటల్ N. ఎందుకంటే ఇక్కడ పవర్ ఏంటి? క్యాపిటల్ N అనుకున్నాం, క్యాపిటల్ N కింద ఉంది కదా, కాబట్టి ఇదేమవుతుంది? ఇదంతా ద్విపద గుణకాల మొత్తము. ద్విపద గుణకాల మొత్తం 2 పవర్ n. 2 పవర్ అక్కడ బైనామియల్ పవర్ ఎంతైతే వచ్చుద్దో ఇక్కడ 2కి పవర్ ఎంత వచ్చుద్ది. ఇక్కడ nc0 ప్లస్ nc1 ప్లస్ nc2 అంటే ఇక్కడ క్యాపిటల్ N కాబట్టి 2 పవర్ క్యాపిటల్ N అవుతుంది. ఇది ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? ద్విపద గుణకాల మొత్తం కాబట్టి 2 పవర్ n అవుతుంది. ఈ n ఎక్కడిది? ఇక్కడ ఉంది, కాబట్టి n into 2 పవర్ n. దిస్ ఈక్వల్ టు n into 2 పవర్, కానీ క్యాపిటల్ N అంటే ఏంటి మనం అనుకుంది? n-1 which is equal to RHS.
ఆర్హెచ్ఎస్ ఏంటి? n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 ప్రూవ్ చేయాలి. n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 దిస్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి జాగ్రత్త ఎక్స్పాన్స్ చేసుకుంటూ రావాలి. ఎన్సిఆర్ ఫార్ములా సప్లై చేసుకుంటూ ఉండాలి. ఎన్సిఆర్ ఫార్ములా జాగ్రత్తగా ఉండాలి. ద్విపద గుణకాల మొత్తము ఆ ఫార్ములాస్ రావాలి. వస్తే ఇలాంటి సమ్స్ ఎన్నైనా కానీ చేయొచ్చు. ఈ మొత్తం 5 సమ్స్ ప్రాబ్లమ్ సెట్ 1లో 5 సమ్స్ ఇచ్చాను. ఇది ఫస్ట్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ 4 సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.